దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. ఈ సిలువ ధ్యానాలలో 4వ పాయింట్గా మనం చూసినట్లయితే తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు కలిగిన ఆస్తంతా నాకు ఇచ్చేసేయని చెప్పేసి తన తండ్రిని అడుగుతాడు. ఏమని అంటే, నాకు కలిగినదంతా ఇవ్వు, నాకు వచ్చే వాటా అంతా ఇవ్వు అని అన్నప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు వాడు దూరదేశం వెళ్ళి దూరదేశంలో దుర్వ్యాపారాలు చేసి ఆస్తినంతా కోల్పోయి నష్టపోయి ఏం చేశాడు, తన ఆస్తినంతా కోల్పోతాడు, నష్టపోతాడు. ఆ ప్రాంతంలో కరువు రాగా వాడేమైపోతాడయ్యా అనంటే, ఆఖరికి పందులు మేపే ఆ యొక్క పనిలో చేరుతాడు. వాడికి ఆకలైనప్పుడు ఆఖరికి వాడి పరిస్థితి ఏమైపోయిందంటే, పందులు తినే పొట్టు తిని జీవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పందులు తినే పొట్టు తింటూ అప్పుడు ఎవరు గుర్తొచ్చారంటే, తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో, నా తండ్రి దగ్గర అనేకమైన కూలి వారు ఉన్నారు కదా, నేను ఈ యొక్క పందులు తినే పొట్టును నేను తినలేకపోతున్నాను అని చెప్పేసి తిరిగి నా యొక్క తండ్రి దగ్గరికి నేను వెళ్తాను, ఒక పనివాడికన్నా వెళ్తాను అని చెప్పేసి వాడికి బుద్ధి వచ్చినప్పుడు, వాడికి కలిగినదంతా దూర వ్యాపారం చేసుకుని నష్టపోయి ఆఖరికి పందులు తినే పొట్టుతో జీవిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే తప్పిపోయిన కుమారుడు అని. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి తనకు బుద్ధి వచ్చిన వెంటనే మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పి తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి దూరముగా చూసి తన కుమారుడిని ఏం చేశాడంట, పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను హత్తుకొని తనతో చేర్చుకున్నాడు. హల్లెలూయా. అందుకనే తప్పిపోయిన కుమారుడు అని అంటున్నాడు. ఈ రోజులలో ఎంతో మంది తన వ్యాపారాలు చేసుకుంటూ తప్పిపోయి ఉంటే, మళ్ళీ తిరిగి మీరు బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గరకు వస్తే దేవుడు మిమ్మల్ని క్షమించి ఆశీర్వాదిస్తాడు. ఈ శిలువ ధ్యానాలలో 4వ పాయింట్గా తప్పిపోయిన కుమారుడు అని చెప్తున్నాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా ఈ రోజులలో చూసినట్లయితే ఎంతో మంది తప్పిపోతున్నారు. బుద్ధి తెచ్చుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మళ్ళీ చేర్చుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ.